జనాలు అసలు ఈ వీడియో చేయాలని నాకు కనీసం 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ చూస్తున్నారు కదా మీరే. నాకు ఎన్ని పర్సనల్ మెసేజెస్ వచ్చాయంటే ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ గురించి అప్డేట్ ఇవ్వన్నా, అప్డేట్ ఇవ్వన్నా అని. సో, మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉంటాయి? మళ్ళీ మార్చ్ 9థ్ అండ్ 7థ్ అన్నాం కదా! మళ్ళీ మార్చ్ 7థ్, 9థ్ మళ్ళీ పోస్ట్‌పోన్ అయిందా? అలాగే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడొస్తాయి? ఒకవేళ ఎగ్జామ్ డేట్ మార్చ్ 7థ్, 9థ్ అయితే ఇంకా సిటీ ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు? సో, ఇంకా సెల్ఫ్ స్లాటింగ్ బుక్ అనేది క్యాన్సిల్ అయిందా? ఇంకా ఉందా? అంటే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది కదా! మళ్ళీ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? అలాగే పోస్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయా లేదా? ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేస్తాం. అది కూడా జస్ట్ ఒక 5 మినిట్స్‌లో. సో, ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయగానే మీ వరకు రావడం కోసం. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. సో, మనం ఇప్పుడు ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అయినట్టు మనకు అఫీషియల్‌గా నోటీస్ అయితే వచ్చింది. మనం కూడా దాని మీద వీడియో చేసాం. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. సో, ఎగ్జామ్ అనేది 100% పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ డీటెయిల్‌లీ మనం చెప్పిన డేట్ ఏంటంటే మార్చ్ 7థ్ గాని, 9థ్ అని నేను ఒక వీడియో చేశాను. అలాగే ఎవరు అడిగినా నేను ఆల్రెడీ మెసేజ్ కూడా చేస్తున్నాను. కానీ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా 100% మార్చ్ 7థ్, 9థ్ నుంచి మళ్ళీ జరగదు. ఎగ్జామ్ అనేది ఇంకా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. అది నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మార్చ్ 20 తర్వాత అని అంటున్నారు. కానీ ఇంకా, ఇంకా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. 1 మంత్, 2 మంత్ కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం ఎప్పుడు ఏది గాల్లో చెప్పను. అంతకుముందు వీడియోస్ మన ఛానెల్‌ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందంటే 100% ఉన్నట్టే. నేను ఆల్రెడీ ముందే చెప్పాను. ఫిబ్రవరి 23 నుంచి జరగదని 1 మంత్ ముందు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మార్చ్ 7థ్, 9థ్ నుంచి ఎగ్జామ్ జరగదు. మార్చ్ 20 తర్వాత జరిగే అవకాశం ఉంది. 50% అవకాశం ఉంది. 100% ఇంకా 1 మంత్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. మార్చ్‌లో కూడా జరగకపోవచ్చు. ఇంకా ఎందుకు జరగవో కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఒకవేళ నిజంగా అడ్మిట్ కార్డ్ మార్చ్ 9థ్, 7థ్ నుంచి జరిగే అవకాశం ఉంటే అడ్మిట్ కార్డ్ అనేది మనకి ఒక 4 డేస్ ముందైతే మనకి రిలీజ్ అవుతుంది. మాక్సిమం 4, 5 డేస్ నుంచి 4, 5 డేస్ ముందైతే రిలీజ్ అవుతుంది. సో, అసలు సిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎగ్జామ్‌కి 10-12 డేస్ ముందే మనకి అప్డేట్ అయిపోద్దనమాట. అంటే మీ ఎగ్జామ్ అనేది ఆహ్, ఒక మీది రాజమండ్రిలో ఎగ్జామ్ ఉంది. విశాఖపట్నంలో ఎగ్జామ్ ఉందని మీకు ముందుగానే 10 డేస్ నుంచి 12 డేస్ ముందే మీకు తెలిసిపోతుంది. సో, ఒకవేళ నిజంగా మార్చ్ 7థ్, 9థ్ నుంచి జరిగేలా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు, రేపుల్లో మనకి ఒక నోటీస్ అయితే రావాలి ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో. అలాగే మీకు ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఒక 2, 3 డేస్‌లో మీకైతే అవైలబుల్‌లో ఉండాలి. సో, ఇది ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం ఇవేవి జరిగే అవకాశం లేదు కనుక నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. మార్చ్ 7థ్, 9థ్ నుంచి అయితే ఎగ్జామ్ మళ్ళీ జరగదు. మళ్ళీ పోస్ట్‌పోన్ ఖచ్చితంగా మార్చ్ 20 తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక 1 మంత్, 1 ½ మంత్ ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఇంకా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే సెల్ఫ్ స్లాటింగ్ ఇంకా ఉందా? స్లాట్ బుకింగ్ ఇంకా ఉందా అని. స్లాట్ బుకింగ్ అయితే లేదు అని వాళ్ళే నోటీస్‌లో మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దాని గురించి ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. స్లాట్ బుకింగ్ అనేది 100% పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. సో, అది క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వడానికిని పోస్ట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఏదైనా సంబంధం ఉందా అని. సో, దానికైతే 0% అసలు దానికి ఎటువంటి సంబంధం లేదు. వన్స్ మీకు ఎగ్జామ్ అనేది జరిగిపోయినా సరే పోస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఇంక్రీజ్ చేసేప్పుడు కూడా నేను మళ్ళీ మీకు గ్యారంటీగా చెప్తున్నాను. పోస్ట్స్ అనేది 99% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ ముందుగా ఒక వీడియో చేసాం. ఆ వీడియో కూడా చూడండి. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఖచ్చితంగా పోస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సార్. కానీ పోస్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వడానికి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి మాక్సిమం మార్చ్ 20 తర్వాత ఉండే అవకాశం ఉంది. లేదు ఇంకా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక 1 మంత్, 2 మంత్స్ అయితే తర్వాతే ఉండే అవకాశం ఉంది. సో, ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయ్యింది.
సో ఇప్పుడున్న టైంని ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు అని చెప్పి ఆలోచించకుండా ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి మోక్ టెస్ట్ డైలీ రాస్తూ ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ వరకు తీసుకురావాలంటే మీరు చేయవలసిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. మన ఛానల్లో ఏది ఫేక్ న్యూస్ ఉండదు, 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మన ఛానల్ని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.